కొరియా సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కిమ్ జాంగ్ ఉన్ను కట్టడి చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న అమెరికా అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. ఇంతకు ఉత్తర కొరియాపై అగ్రదేశానికి అంత కోపం ఎందుకు? అమెరికా చర్యలపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుంది? వాచ్ ది స్టోరీ. అమెరికాకు ఉత్తర కొరియాకు వైరం ఇప్పటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొన్నేళ్లకే ఈ విద్వేషానికి పునాది పడింది. అప్పట్లో కొరియా ద్వీపకల్పం ఒక్కటిగానే ఉండేది. కానీ అమెరికా, రష్యాలు కలిసి ఆ ఉమ్మడి భాగాన్ని రెండు ముక్కలు చేశాయి. అలా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఏర్పడ్డాయి. దక్షిణ కొరియాకు అమెరికా అండ లభించగా ఉత్తర కొరియాకు రష్యా, చైనాలు మద్దతు పలికాయి. అమెరికా దన్నుతో దక్షిణ కొరియా అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్ధంగా సైనిక పాటవాన్ని పెంచుకుంటూ పోయింది. అమెరికా అంటేనే ఒంటికాలపై లేచే ఉత్తర కొరియా నాయకత్వం అణ్వస్త్రాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పలుసార్లు అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపి అమెరికా దాని మిత్ర దేశాలకు వణుకు పుట్టించింది. ఓ అంచనా ప్రకారం ఉత్తర కొరియా వద్ద 8 నుంచి 10 అణ్వస్త్రాలు ఉన్నాయి. వీటి అండ చూసుకునే కిమ్ జాంగ్ ఉన్ అమెరికాపై కాలు దూవుతున్నాడు. చాలా కాలంగా ఈ దూకుడును సహిస్తూ వచ్చిన అమెరికా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత రూటు మార్చింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం విషయంలో తీసుకోదగిన చర్యలకు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా మండలి దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇటీవల ఓ నివేదిక సమర్పించింది. ఇందులో దక్షిణ కొరియాలో అమెరికా తరఫున అణ్వస్త్రాలు మోహరించడం, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను అంతమొందించడం ప్రధానాంశాలుగా ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడితో ట్రంప్ భేటీకి ముందు ఈ నివేదికను అందించాడు. ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చైనా చర్యలు చేపడుతుందని అమెరికా భావిస్తోంది. ఒకవేళ చైనా చర్యలు చేపట్టకపోయినా, ఉత్తర కొరియా తన దూకుడును ఏమాత్రం తగ్గించుకోకపోయినా అమెరికా సీరియస్గానే స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో 3 రకాలుగా ఉత్తర కొరియాపై అమెరికా చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఇందులో మొదటిది అణ్వస్త్రాల మోహరింపు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో అణ్వస్త్రాలను మోహరించింది. దాదాపు 25 ఏళ్ల క్రితం వాటిని ఉపసంహరించింది. ఇప్పుడు మళ్లీ ఉత్తర కొరియా లక్ష్యంగా దక్షిణ కొరియాలో అణ్వస్త్రాలను మోహరించాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చర్య ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టే ప్రమాదముందని పరిశీలకుల భావన. పైగా అణ్వస్త్రాలను ప్రయోగించే ఆలోచనకు అమెరికా సైనిక నాయకత్వంలో పెద్దగా మద్దతు లేదు. రెండోది ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ ఇతర కీలక నాయకులను అంతమొందించడం. అయితే ఈ చర్య కూడా సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఈ చర్య విషయంలో చైనా ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉందని అమెరికా నాయకత్వం అంచనా వేస్తోంది. అదిగాక ఎప్పుడు ఎలా స్పందిస్తాడో తెలియని ఒక పాలకుడిని అంతమొందించిన తర్వాత ఉత్తర కొరియాలో పరిణామాలు ఎలా మారిపోతాయో అంచనా వేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో ఆప్షన్, అమెరికా, దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలను ఉత్తర కొరియాలోకి పంపించి అక్కడ వంతెనల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను పేల్చివేయడం ద్వారా క్షిపణుల కదలికలను అడ్డుకోవడం. ఒకవేళ ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టాలనుకుంటే ఈ మూడో ప్రత్యామ్నాయమే ఉత్తమ మార్గమని కొందరు నిపుణులు అంటున్నారు.